నరసరావుపేటలో సిపిఐఎం పల్నాడు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనాడు మన రాష్ట్రం మరియు యావత్ దేశం గ్యాస్ ఆయిల్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ ధరలు ఇప్పటికే విపరీతంగా పెరిగాయి మరియు రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ మార్కెటింగ్ విస్తరిస్తోంది. గ్యాస్ అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవానికి అది సామాన్య ప్రజలకు చేరటం లేదు. విచిత్రం ఏమిటంటే మన సొంత తీర ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి బేసిన్లో పుష్కలమైన గ్యాస్ వనరులు ఉన్నాయి. మన రాష్ట్రానికి కనీసం కొద్దిపాటి సరఫరా కూడా సరిపడా జరగడం లేదన్నారు. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ను పైప్ లైన్ల ద్వారా స్థానికంగా గృహాలకు పిఎన్జి రూపంలో సరఫరా చేస్తే ప్రజలు బహుశా 200 రూపాయల కంటే తక్కువ ధరకే గ్యాస్ను పొందగలరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలి. మా గ్యాస్ మా హక్కు అనే నినాదంతో మేము వామపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉంది అన్నట్టుగా ఉంది పరిస్థితి. మన రాష్ట్రంలో కేజీ బేసిన్లో అంటే కృష్ణా గోదావరి బేసిన్లో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున గ్యాస్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ఈ గ్యాస్ ఆయిల్ నిల్వలన్నింటినీ అంబానీకి అప్పచెప్పి రిలయన్స్ కంపెనీకి ఈరోజు గ్యాస్ మనం దిగుమతి చేసుకొని రేట్లు పెరగటమే కాకుండా గ్యాస్ దొరకనటువంటి ఒక సంక్షోభ పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటా ఉన్నది. ఈరోజు మనకి గ్యాస్ రావాలంటే మ్యాంగ్లూరు పోర్టు నుంచి చర్లపల్లి మీదుగా రావాలి, లేదా విశాఖపట్నం పోర్టు నుంచి అన్న రావాలి. ఇక్కడి నుంచి తయారయ్యేటువంటి గ్యాస్ దీన్ని పైప్ లైన్ల ద్వారా నేరుగా గుజరాత్, మహారాష్ట్ర తీసుకుపోయి అక్కడ పోర్టుల నుంచి చుట్టుపక్కల దేశాలన్నిటికీ అమ్ముకొని వేల కోట్ల రూపాయలని రిలయన్స్ లాభం సంపాదిస్తుంది. మామూలు మార్కెట్లో దానికి ఉత్పత్తికి అయ్యేటువంటి ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు వసూలు చేస్తున్నారు. ఆ రేటు ప్రకారం ఈరోజు మనం గ్యాస్ కొనాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని ఏమంటారు? రాష్ట్రాభివృద్ధి తోడ్పడేటువంటి చర్య అంటారా? రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వినాశనానికి గురి చేసేటువంటి చర్య అంటారా? ప్రజల మీద వేల కోట్ల రూపాయలు భారం వేస్తూ గ్యాస్ను మాత్రం తీసుకెళ్ళి ఆ రిలయన్స్ చేతిలో పెట్టడం ఏమిటనేది ఈరోజు మా ప్రశ్న. అందుకనే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబట్టి మన గ్యాసు మన హక్కు. ఈ పల్నాడు జిల్లాకి సంబంధించి అధికారం జిల్లాలో విభజన జరిగింది, కానీ అధికారం ఉందా? ఇక్కడ టీచర్ ట్రాన్స్ఫర్తో సహా ఏ ట్రాన్స్ఫర్ జరగాలన్నా ఈరోజు గుంటూరులో చేయాలి. ఇక్కడ దానికి అదే అట్లాంటి అవకాశాలు రాలేదు. అవన్నీ చేయాలి, వాళ్ళకి అధికారాలు వచ్చేట్టుగా చేయాలి. ఇది మొదటి పని. రెండవది, ఏ ఆఫీస్కి సరైనటువంటి వస్తువులు లేవు. ఇప్పుడు మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోవాలంటే ఎటు నుంచి వచ్చినా 3 కిలోమీటర్లు పోతే తప్ప కలెక్టర్ ఆఫీస్ రాదు. అక్కడికి మరి కలెక్టర్ ఆఫీసు ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. కలెక్టర్ ఆఫీసు నిర్మాణం చేయాలి. అది కెనాల్ ఆఫీసులో ప్రస్తుతం నడుపుతున్నారు. దాన్నే అధికారికంగా ప్రకటించి అది జిల్లా కేంద్రంలో ఉంది, అవకాశం ఉంది, అదే కలెక్టర్ ఆఫీస్కి నడవదలుచుకుంటే దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కూడా చేయాలి. అందుకని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం మీద దృష్టి పెట్టాలి. మూడవది, వినుకొండ మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. చాలామంది ఆశించారు అరకుపొడిశాల గురించి ప్రకటన వస్తుందని. ఎమ్మెల్యేని కలిశారు, అందరినీ కలిశారు. రైతు సంఘం ప్రతినిధులు వెళ్ళడానికి అడగడానికి పోవడానికి నిరాకరణ చేశారు. చివరికి రోడ్డు పక్కన నిలబడి వరకుపొడిశాలు కావాలని చెప్పేసి అని అక్కడ రైతాంగం అడిగారు. ఇప్పుడు వేసవికాలం వచ్చింది, కనీసం ఇప్పుడు వెంటనే వాళ్ళకి నీటి సరఫరా, మంచినీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. మంచినీళ్ళు సరఫరా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వెంటనే చేయాలి. బొల్లాపల్లి అట్లాగే వెల్దుర్తి ఈ 2 మండలాల్లో నీటి కొరత, చాలా తీవ్రమైన కొరత ఉంది. వేసవికాలంలో స్నానాలు 2 రోజులకి 3 రోజులకి స్నానం చేస్తామని చెప్తుంటారు. ఆ ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకొని అవసరమైన నీటి వనరులు ఇప్పుడు ఏర్పాటు చేయాలి, ఇప్పుడు వెంటనే చేయాలి. రెండవది, వరకుపొడిశాల నిర్మాణానికి నిధులు కేటాయించారు.